హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? విజయగా ఈరోజు మనం ఒక స్టాక్ కోసం చిన్న విశ్లేషణ చేద్దామండి. అదే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి. ఇది ఇక్కడ కొనొచ్చా, ఏమైనా షార్ట్ ఫాల్ ఇది అనేది బాగా పైకి వెళ్ళి అక్కడి నుంచి కరెక్షన్ వచ్చిందండి. ఆల్మోస్ట్ 52 వీక్ లోని ఉంది. ఒకసారి దీన్ని మంత్లీ క్యాండిల్ లో చూద్దాం, ఎక్కడ వరకు వెళ్ళిందో చూద్దాం. ఇదిగోండి, ఇది 63 రూపీస్ వరకు వెళ్ళి అక్కడి నుంచి కరెక్షన్ వచ్చింది. ఇది కూడా కింద 25 రూపీస్ నుంచి 63 వరకు వెళ్ళింది. 25 అనేది ఏప్రిల్ 2023 నుంచి 63 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి కరెక్షన్ వచ్చిందండి. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ అయితే 34 రూపీస్ 34.50 అనేది ట్రేడ్ అవుతుంది. ఇక్కడ ఏమైనా కొనొచ్చా, ఏ ప్యాటర్న్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఇవ్వండి, ఇది వచ్చినా కూడా కొద్ది కిందకు వచ్చింది. ఇక్కడ నుంచి మంచి సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉందండి. ఇలాగా ఎన్ ప్యాటర్న్ అనేది అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఎన్ ప్యాటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. ఇక్కడ కొనుక్కోండి, ఏమైనా కూడా కింద వస్తే అక్కడ యాడ్ అని చేసుకోండి. ఓకే, దీని ఫండమెంటల్ ఏంటి, దీని ప్రాఫిట్ ఏంటి ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇది కూడా 25 రూపీస్ నుంచి 61 వరకు వెళ్ళింది. ఇది కూడా రేపటి రోజుల్లోని మల్టీ బగ్గర్ లాంగ్ టర్మ్ కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. దీని ఫండమెంటల్ కూడా బాగుంది. కానీ షార్ట్ టర్మ్ కోసం అయితే స్మాల్ టార్గెట్స్ ఉన్నాయి, మంచి టార్గెట్స్ ఉన్నాయి. ఓకే, దీని ఫండమెంటల్ నెక్స్ట్ దీని షేరింగ్ టెక్నికల్ చూద్దాం. ఇటువంటిది కరెంట్ మార్కెట్ ప్రైస్ అయితే 34 రూపీస్ 20 పైసా నడుస్తుంది. దీని మార్కెట్ క్యాపిటల్ వచ్చి 6,610 కోడర్స్. దీని పియూ రేషియో అనేది 5.7 ఉన్నది. రెవెన్యూ గ్రోత్ అనేది 15.9. ఈరాన్ అనేది చూడండి. నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 28 ఉన్నది. నెక్స్ట్ ఇవ్వండి, డే రేంజ్ అయితే 34 నుంచి 35.50. వీక్లీ రేంజ్ అయితే 34 నుంచి 36.50 ఉంది. మంత్లీ రేంజ్ లోనైతే 52 వీక్ లోకి వెళ్ళి అక్కడ నుంచి 37 నుంచి 32 వీక్ అనేది లోకి వచ్చింది. ఇది కూడా 52 వీక్ లోకి 32 హై అనేది 61.80 అండి. ఇక్కడ కొనొచ్చా, 52 వీక్ లో దగ్గర ఉంది. ఇక్కడ ఏమైనా కొనొచ్చా, లేకపోతే ఏమైనా కిందకు వచ్చినప్పుడు యాడ్ చేసుకోవచ్చా? అండి, దీని క్వార్టర్లీ రిజల్ట్ 2021 లోనైతే 691.90 ఉండేది. ఇప్పుడు 1820 అనేది ఉంది. 1820 ఉంది. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ అనేది చూద్దాము. ఇది మైనస్ లో ఉన్నదండి 2023 లోని. ఇప్పుడు అనేది పర్లేదు ప్లస్ లోకి వచ్చింది. 233 కోట్లు అనేది ప్రాఫిట్ లో ఉన్నది. ఇవన్నీ ఫైనల్ స్టాక్. ఇవ్వండి, యాన్యువల్ రెవెన్యూ అనేది పాజిటివ్ ఉంది, 35.96 ఉంది. యాన్యువల్ నెట్ ప్రాఫిట్ అనేది 16.51 ఉంది. ఇవ్వండి, ఇది బేరిష్ మోడ్ లో ఉన్నది. బేరిష్ నుంచి బులిష్ మోడ్ కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉందండి. మంచి టార్గెట్ ఉంటుంది. ఇది మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నదండి. నెక్స్ట్ ఇవ్వండి, దీని షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూద్దామండి. ఎఫ్ఎల్స్ అనేది 3.2% ఉన్నది. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు 3.2% అనేది కొనుక్కున్నారు. నెక్స్ట్ హెచ్యుఎఫ్ పబ్లిక్ అనేది 1.8% ఉన్నది. నెక్స్ట్ సుందరం మ్యూచువల్ ఫండ్ వాళ్ళదైతే 2.9% ఉందండి. నెక్స్ట్ డిఎల్స్ అనేది సుందరం మ్యూచువల్ ఫండ్ డిఎల్స్ కూడా 2.9% ఉంది. ఎఫ్ఎల్స్ అనేది బాగా పెరిగింది. ఎస్ఐల్ కూడా హోల్డింగ్ 24.68 నుంచి 20.62 వరకు ఉంది సెప్టెంబర్ క్వార్టర్ అని బ్లాక్ డ్రింక్స్ అండి. నెక్స్ట్ ఇది డివిడెంట్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉందండి. పాతది ఏ డివిడెంట్ ఇచ్చిందో ఒకసారి చూద్దాం. 12th జూలై 2024 లోని 1 రూపీ 50 పైసా ఇచ్చింది. నెక్స్ట్ 14th జూలై 2023 50 ఉన్నది, 50 పైసా ఇచ్చింది. 1st మార్చ్ 2023 75 పైసా అనేది డివిడెంట్ ఇచ్చింది. 2025 లో కూడాను దీన్ని డివిడెంట్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఇవ్వండి, ఇది మేనేజ్మెంట్ స్ట్రక్చర్ అండి. సుమిత్ థామస్ అనే వాళ్ళు సిఇఓ అండి. ఇవ్వండి, ఇది బోర్డ్ ఆఫ్ మెంబర్స్.
ఓకే అండి, ఎక్కడ బై చేద్దాం అనేది ఒకసారి చూద్దాం. ఇవ్వండి 52 వీక్ లో అనేది 32కి వెళ్ళింది. ఇక్కడ నుంచి కొద్ది పైకి వచ్చింది, 34 నడుస్తుంది. ఇవ్వండి ఏ మాత్రం కూడా ఈ రేంజ్ లో వచ్చినప్పుడు యాడ్ చేసుకోండి. ఇవ్వండి ఈ రేంజ్ లో వచ్చినప్పుడు యాడ్ చేసుకోండి. 27 కానీ 28 ఈ రేంజ్ వచ్చినప్పుడు మనము యాడ్ చేసుకుందాం. ఈ రేంజ్ ఇక్కడ నుంచే బాగా పైకి వెళ్ళింది, ఇక్కడ నుంచే వెళ్ళింది. ఇది 29 రూపీస్ కానీ 28 రూపీస్ నుంచి ఇక్కడ నుంచి ఇలాగ వెళ్ళి ఇవ్వండి ఇలాగ వచ్చి ఇలాగ ప్యాటర్న్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇది చాలా స్మాల్ స్టాప్ లాస్ అనేది ఇవ్వండి ఎక్కడి నుంచి మనం బాగా పైకి వెళ్ళింది. 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ 4 మంత్స్ మ్యాక్సిమం అయితే ఒక 6 మంత్స్ లోని స్టాక్ అనేది మంచి రిటర్న్ ఇచ్చింది అనుకోండి. ఇక్కడ నుంచి బాగా తీసుకొని ప్రైస్ కూడా చూస్తాను ఒకసారి. ఇవ్వండి ప్రైస్ 24 రూపీస్ నుంచి 63 రూపీస్ వరకు కూడా వెళ్ళిందండి. అక్కడ షార్ట్ ఫాల్ అయింది, కొద్ది కరెక్షన్ వచ్చినా కూడా ఇక్కడ యాడ్ ఆన్ చేసుకోవచ్చండి. టార్గెట్ అనేది ఫస్ట్ టార్గెట్ అనేది 64 52 వీక్ 5 దగ్గర పెట్టుకోవచ్చు. సెకండ్ టార్గెట్ అని 100 రూపీస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. ఓకే అండి, వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మనం ఏం చెప్పుకున్నామో ఒకసారి టైప్ చేసుకుందాం. ఉజ్జవన్ ఎస్ఎఫ్ బ్రాండ్ బడ్జెట్ 34.50 add more 28 target 53 and 100. అసలు అనేది మన టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఓకే అండి, అసలు అనేది చెప్తామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.